ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని దక్షిణాదిలోనూ పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో బీజేపీ విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారనేందుకు ఎన్నికల ఫలితాలే నిదర్శనమని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సహా నేతలు, పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మహిళా బిల్లు అడ్డుకోవడంతోనే బీజేపీయేతర పార్టీలను ప్రజలు ఆదరించలేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. దేశ ప్రజలందరూ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చూస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా పార్టీ బలపడడం కోసం చర్యలు తీసుకుంటాము. మరి తప్పకుండా ఈ ఫలితాలు తెలంగాణ మీద ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తాం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో కూడా ఐకమత్యంగా మేమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం అన్ని రకాలుగా కృషి చేస్తాము. ఒకవైపు స్టాలిన్, రెండో వైపు రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పార్టీకే మరి కర్రు కాల్చి స్టాలిన్కు వాత పెట్టారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారికి కూడా అదే తప్పకుండా తెలంగాణలో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తూ ఖచ్చితంగా మే 10వ తేదీ నాడు మోదీ గారి రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశం ఉంది.